మూవ్ అవ్వడము, దేవుని ప్రత్యక్షత వారితో ఉండడం మనం చూస్తాం. ఒకనొక నాడు వారు పాపము చేసినప్పుడు దేవునికి దోషులుగా మిగులుతున్నప్పుడు మరి మోషేకు దేవుడు అంటాడు, మీరు విననొల్లని ప్రజలు కనుక ఐ విల్ నాట్ కమ్ విత్ దెమ్, ఇఫ్ ఐ కమ్ దెన్ షూర్లీ ఐ విల్ కిల్ దెమ్. నేను వారితో వచ్చినట్లయితే తప్పనిసరిగా వారు నాశనం అవుతారేమో కనుక ఐ విల్ నాట్ కమ్ అంటే మోషే అన్నాడు, నో నో యూ షుడ్ కమ్, నువ్వు రావాలి, లేని ఎడల నా పేరుని ఏం చేస్తావు, తీసేయి. సో దేవుని యొక్క సాంగత్యం ప్రియుల ఒక ప్రత్యేకత, తన బిడ్డలైన వారితో ప్రయాణం చేయాలని. అదే రీతిగా సొలొమోను కట్టిన మందిరాన్ని మనం చూస్తూ ఉంటాం. అది 2వ మందిరముగా మనం చూడొచ్చు. ప్రియులారా, అది కట్టబడటానికి ఒక ప్రత్యేకత మనం చూస్తాం. అక్కడ కూడా ఒక ప్రత్యేకత ఏమిటి అనంటే, దేవుని ఉద్దేశము ప్రాముఖ్యంగా ప్రజలు ఆ మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన